సో ఫైనల్లీ వేడి వేడి టీ అయితే రెడీ. దాత ఆదాం ఇంకా. అరే చక్కెరే లేదురా, అరే చెప్పాలి కదరా. టెంట్ని కనుక తీసుకోవాలి అని అనుకున్నట్టయితే టెంట్కి 600 నుంచి 800 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు విత్ ఫుడ్, నాకు తెలిసినంత వరకు అయితే. సో ఇదే అనమాట అప్పట్లో జైలు. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు జైలు అయితే అలో చేసి ఉండేవాళ్ళు కాదు. సో టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. మనకి పొలిమేర సినిమా ఇక్కడే షూట్ చేశారు. సో అప్పట్లో రాజులు దీంట్లోనే ధాన్యాలు అయితే స్టోర్ చేసేవాళ్ళు అనమాట. సో మనకి సాహసం మూవీలో పాకిస్తాన్లో ఒక టెంపుల్ని చూపిస్తారు, పాకిస్తాన్లో ఉన్నట్టుగా. ఇదేనమాట ఆ టెంపుల్ వచ్చేసి. మన ఎవరిది కాదు, దీనిది రిచ్ లైఫ్ అంటే. సో నిన్న నైట్ మనం క్యాంపింగ్ చేసిన ప్లేస్ ఇదేనమాట. సో మనకి గండికోట అంటేనే ఈ విధంగా బండరాల్లాగా ఒక రాయి ఫార్మేషన్ లాగైతే ఉంటది. సో మనం ఇక్కడైతే క్యాంపింగ్ చేసాం ప్రశాంతంగా. మన కార్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి, సో రోడ్ అయితే అది అక్కడ నుంచి ఇక్కడ దాకా నైట్ ఆఫ్ రోడ్ చేసుకుంటా మన కార్ని వేసుకొచ్చాం అనమాట. యాక్చువల్లీ ఇంకా కొంచెం ముందరకైతే తీసుకెళ్ళి ఉండొచ్చు, బట్ బండరాళ్ళు అయితే ఉన్నాయి. నెక్స్ట్ టైం అయితే ట్రై చేసి ఉండేవాళ్ళం ఎక్కించడానికి, కానీ ఈకో కాబట్టి కింద తగులుద్ది అన్న ఉద్దేశంతో ఇక్కడే ఆపేసాం అనమాట. సో నైట్ నిద్ర అయితే చాలా బాగా పట్టింది. క్లైమేట్ 20 degrees అట్లా ఉండడం వల్ల ఫ్యాన్ వేసుకొని పడుకున్నాం. చాలా కంఫర్టబుల్గా పడుకున్నాం అనమాట నైట్ అయితే. మంచి ప్లేస్ గండికోట క్యాంపింగ్కి. ఒక భయం ఉండేది, చెప్పులు బయట వదిలేసి వెళ్ళాము, కుక్కలు ఆడొచ్చి పట్టుకెళ్తాయి అని. ఎందుకంటే ఏరియాలో చాలా కుక్కలు అయితే ఉన్నాయి, కానీ ఒక్క కుక్క కూడా మా చెప్పులు అయితే తాగలేదు. నైట్ ఎక్కడైతే పెట్టాం, మార్నింగ్ లేసరికి అదే ప్లేస్లో ఉన్నాయి. అండ్ మార్నింగ్ ఇంకా పనులన్నీ అయితే కానిచ్చాం. మా వాడు చూడండి ఇప్పుడు బ్రష్ చేస్తున్నాడు. నేను ఆల్రెడీ మొత్తం రెడీ అయిపోయా, మా వాడు ఇప్పుడు రెడీ అవుతున్నాడు. మా లేట్ చేస్తే అట్రా, ఫాస్ట్ ఉండాలరా. సో ఈ రోజు మనం గండికోట లోకల్ ప్లేసెస్ ఇక్కడ చూస్తున్నారా, వే టు బోటింగ్ అని అయితే రాసింది. సో ఇక్కడ నుంచి బోటింగ్ ఉందన్నమాట మనకి, పెన్నా రివర్ లో బోటింగ్ అది చేయబోతున్నాం. అండ్ పక్కనే చూసుకుంటే గండికోట, పేర్లోనే ఉంది కదా కోట అని, ఈ కోటను అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇక్కడ మనకి మూవీ షూటింగ్స్ కొన్ని అయితే జరిగాయి అనమాట, వాటి గురించి కూడా నేనైతే ఇన్ఫర్మేషన్ చెప్తాను. అంతేకాకుండా జిప్ లైన్ అయితే ఉంది, ఆ జిప్ లైన్ కూడా ట్రై చేయబోతున్నాము. అండ్ క్యాంపింగ్ లో మార్నింగ్ కొంచెం టీ అయితే చేసుకుందాం. మనం మార్నింగ్ లేవగానే మనకి టీ తాగే అలవాటు అయితే ఉంటది కదా, సో టీ అయితే చేసుకుందాం. దానికి ఇక్కడ నుంచి ఒక 1/2 kilometer అయితే ఊరు ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక పాల ప్యాకెట్, టీ పొడి అవన్నీ తెచ్చుకుందాం అనమాట. తెచ్చుకొని మనమే ఓన్ గా టీ అయితే చేసుకుందాం. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటార్స్. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి, కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదిగోండి ఊరు వైపు నడుచుకెళ్తున్నా, మీకు కనిపిస్తుందా అక్కడ? ఇదిగోండి అది వచ్చేసి ఊరు, అండ్ ఇది వచ్చేసి మన క్యాంపింగ్ ప్లేస్. అదిగోండి మన వ్యాన్ అయితే ఆడుంది. క్యాంపింగ్ ప్లేస్ లో మనకి ఏమీ దొరకవు, ఏం కావాలన్నా ఊర్లోకి వెళ్ళి తీసుకోవాలి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఊర్లో రేట్లు అయితే ఎక్కువే ఉన్నాయి, తక్కువైతే ఏం లేవు. ప్రతి ఒక్కటి డబల్ రేట్లు అయితే అమ్ముతున్నారు. 2 రూపాయలు ఉన్న బిస్కెట్లు 5 రూపాయలు అమ్ముతున్నారు. ఇంకా ఏ టూరిస్ట్ ప్లేస్ లోనైనా ఇంతేలేండి. సో నేనైతే ఒక పాల ప్యాకెట్, 2 టీ పొడి పొట్లాలు, 2 బిస్కెట్లు, ఒక 2 liters వాటర్ బాటిల్ మొత్తం కలిపి 100 రూపీస్కి అయితే తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ప్రైజెస్ నార్మల్ గానే తీసుకున్నారు, పెద్ద ఎక్కువ తీసుకోకుండా. పాల ప్యాకెట్ అయితే 40 రూపాయలు, ఇంకా బిస్కెట్ ఒక్కోటి 5 రూపాయలు, వాటర్ బాటిల్ కూడా జెన్యూన్ ప్రైస్ 30 రూపాయలు 2 liters. నిన్న రాత్రి కొంచెం ఎందుకో ఫుడ్ విషయంలో అయితే ఎక్కువ తీసుకున్నారని అనిపించింది నాకు. మేము ఫుడ్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ కొన్నాం. గుడ్లు ఒక్కోటి 12 రూపాయలు తీసుకున్నారు. రాత్రి ఎక్కువ అనిపించింది. సో నిన్నటి వీడియో ఎవరైనా మిస్ అయింటే ఆ వీడియో అయితే చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో మొత్తం సెటప్ అయితే రెడీ చేసేసుకున్నాం. పాల ప్యాకెట్, టీ పొడి అన్నీ మనం కొని తెచ్చాం కదా, అండ్ గిన్నె, చక్కెర ఇంటికాడ నుంచి అయితే తీసుకొచ్చామన్నమాట రాత్రి. సో ఈ స్టవ్ అసలు సిలిండర్ ఉందే లేదా అని నాకైతే అరే ఆల్మోస్ట్ అయిపోయిందిరా. అయిపోకైతే రాత్రి మొత్తం నీ ఆమ్లెట్లకే అయిపోయింది. నువ్వు కూడా తిన్నా ఆమ్లెట్? అది ఆమ్లెట్ కాదు అనుకుంటా, పరుట్లే ఏదో ఒకటి. నువ్వు వాడి క్వాంటిటీ చూడాలి, ఐటమ్ని చూడకూడదు. సో ఎంతసేపు వస్తే అంత నాది. అయ్యా మధ్యలో ఆగిపోతే మడు నా సంబంధం ముందే చెప్తారు, పచ్చిపాలు తాగాలి. సో ఇక్కడ పెడితే ఏంటంటే గాళ్ళు హెవీగా కొడుతున్నాయి అనమాట, ఓపెన్ ఏరియా కాబట్టి. సో అందుకే కొంచెం లోపల పెట్టి లోపల పక్క అయితే చేస్తాం. ప్రతి క్షణం గమనించుకుంటే జాగ్రత్తగా ఉండాలమ్మా, లేదంటే కష్టం. ఎట్లా అనిపించింది గౌతమ్ రాత్రి నీ క్యాంపింగ్? ఫస్ట్ టైం కదా నీ లైఫ్లో క్యాంపింగ్ చేయడం? చాలా క్యాంపింగ్ చేశా, నీతో ఫస్ట్ టైం. ఎక్కడ చేసావు చెప్పురా, టక్కనే చెప్పురా. జమిని చక్కటి అనుబంధం చిక్కటి టీతో. టీ ఎట్ట చేస్తారో తెలీదు, కానీ మనం మన స్టైల్లో చేద్దాం. పాలు తెచ్చాం, గ్యాస్ ముట్టించాం,
వేడి చేసాం, టీ పొడి వేసాం, అంతేనమాట. లాస్ట్కి ఏమైందో చూడాలి, ఆఖరికి తాగలమో లేదో. 2 సరిపోతాయి లేదో టీ పొడిలో. 4 తెచ్చుంటే బాగుండేది, ఇద్దరికని చెప్పి 2 తెచ్చా. కలర్ మారిపోయింది, టీ అయిపోయింది. అర్రే ఫిల్టర్ లేదు మన దగ్గర, టీ పొడి ఫిల్టర్ లేదు. చూడరా టీ అయిపోయింది. మినిమం ఉంటుంది మనతో. టీ పొడి మొత్తం పైన కనపడుతుంది మామ. అంతే, అదో స్టైల్లే, నీకు తెలీదు. జపాన్ స్టైల్ కదా, జపాన్ స్టైల్. సో ఫైనల్లీ వేడి వేడి టీ అయితే రెడీ. దాత ఆదాం ఇంకా. అరే చక్కెరే లేదురా, అరే చెప్పాలి కదరా. అన్నీ తెలుసు కదా మామ నీకు. ఆగురా, అరే గుర్తు చేయాలా పర్లేదా? ఏడే ఉంది చక్కెర. చెఫ్ అన్నావు, నీ అంత ఎక్స్పర్ట్ని కాదులే. ఇప్పుడు మళ్ళీ బాయిల్ చేయాలా. ఇదిగో నీ టీ. ఇంకో కప్ కావాలని మాత్రం అడగబాక నన్ను, ముందే చెప్తున్నా. ఇద్దరికి 2 కప్పులే. కప్ కావాలంటాను. సో గైస్ ఫైనల్లీ ఇగోండి మన ఛాయ్ అయితే. చూద్దాం ఎట్టొచ్చిందో. సూపర్, నెక్స్ట్ లెవెల్. బయట టీల కన్నా చాలా బెటర్. సో టీ అయితే కాసుకున్నాం కదా, అయిపోయింది కదా. సో నేను జర్నీ చేసేటప్పుడు తప్పకుండా నాతో పాటు కొన్ని ప్రోడక్ట్స్ అయితే క్యారీ చేస్తాను. సో వీటి వల్ల నాకు ఎమర్జెన్సీ టైమ్స్లో చాలా యూజ్ అవుతుంది. సో కారు, బైక్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ప్రోడక్ట్స్ని మీ దగ్గర కొని పెట్టుకోమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. అవి కనుక చూసుకున్నట్టయితే మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగారో పోర్టబుల్ టైర్ ఇన్ఫ్లేటర్ అనమాట. సో దీన్ని వచ్చేసి మన కార్ కానీ బైక్ కానీ పంచర్ అయినప్పుడు లేదా గాలిపోయినప్పుడు ఎయిర్ ఫిల్ చేసుకోవడానికి అయితే యూజ్ చేయొచ్చు. ఇదైతే నాకు ఎమర్జెన్సీలో చాలా యూజ్ అయింది. అంతేకాకుండా దీనికి ఒక లైట్ వస్తుంది. సో నైట్ టైము ఈ లైట్ వల్ల మనకి హైవే మీద మన వెహికల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు మంచి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. అంతేకాకుండా దీన్ని మనం పవర్ బ్యాంక్ లెక్క కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి దీని గురించి చెప్పాలి అంటే. అండ్ మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ వాక్యూమ్ క్లీనర్. సో ఎస్పెషల్లీ మనం క్యాంపింగ్ అయితే చేస్తాం కదా, క్యాంపింగ్ చేసేటప్పుడు కింద డస్ట్ అంతా లోపలికి అయితే వచ్చేస్తుంటుంది. ఆ డస్ట్లో పడుకోవాలంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా. అట్లాంటప్పుడు నేను ఈ వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసుకుని లోపల ఇంటీరియర్ మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. ఇది కూడా అగారో బ్రాండ్ది కార్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. దీనికి ఇచ్చిన 12 volts సాకెట్ ని యూజ్ చేసుకుని మనం లోపలే వాక్యూమింగ్ అయితే చేసేసుకోవచ్చు, ఎలాంటి ప్లేస్ లో అయినా సరే. ఇది నాకు చాలా సార్లు చాలా విధాలుగా యూస్ఫుల్ అయింది. అండ్ మన థర్డ్ ప్రోడక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ డ్యూరాసెల్ 20,000 mAh స్లిమ్మెస్ట్ పవర్ బ్యాంక్. నేను దీన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది 20,000 mAh లోనే స్లిమ్మెస్ట్ పవర్ బ్యాంక్. మిగతా పవర్ బ్యాంక్స్ అయితే కొంచెం లావుగా ఉంటే క్యారీ చేయడం కొంచెం కష్టం. ఇది చాలా స్లిమ్ గా ఉండడం వల్ల నాకు క్యారీ చేయడం చాలా ఈజీ అవుతుంది. అండ్ ఆల్సో దీనికి వచ్చేసి మనకి 2 USB పోర్ట్స్, ఒక టైప్ సి పోర్ట్, ఒక మైక్రో USB పోర్ట్స్ ఉంటాయి. అట్ ఎ టైం 3 డివైజెస్ అయితే మనం దీన్ని యూజ్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది నాకు పవర్ బ్యాకప్ కి అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ మన ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ అగారో సుప్రీం హై ప్రెషర్ వాషర్. సో దీన్ని వచ్చేసి నేను లాంగ్ జర్నీస్ వెళ్ళినప్పుడు తీసుకెళ్తాను. ఎందుకంటే మనం రకరకాల ప్రదేశాల్లో తిరుగుతుంటాం, మన కార్ వచ్చేసి మురికితో అయితే నిండిపోతుంది. సో ఆ విధంగా మురికి కార్ వేసుకుని తిరిగితే బాగోదు కదా. సో ఎక్కడన్నా హోటల్స్ ఆగినప్పుడు అట్లాంటి దగ్గర మన కార్ని ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ వాషర్ అయితే కొనుక్కున్నాను అనమాట. ఇది మార్కెట్ లో మనకి దొరికే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. సో ఈ 4 ప్రోడక్ట్స్ ని నేను ఎప్పుడు కార్లో జర్నీస్ చేసినా నాతో పాటు అయితే క్యారీ చేస్తాను. ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటాయి. మీరు కూడా ఇంట్రెస్టెడ్ అయితే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇవి అయితే తప్పకుండా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్. ఒకవేళ మీరు ఎవరైనా సరే మీరు ఇక్కడికి వచ్చి టెంట్ని కనుక తీసుకోవాలి అని అనుకున్నట్టయితే టెంట్కి 600 నుంచి 800 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు విత్ ఫుడ్. నాకు తెలిసినంత వరకు అయితే వితౌట్ ఫుడ్ ఒక 600 రూపీస్ అయితే ఛార్జ్ చేయొచ్చు నేను అనుకోవడము. సో బెటర్ ఏంటంటే ఓన్లీ టెంట్ మాత్రం తీసుకోండి, ఫుడ్ మాట్లాడుకోకండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఫుడ్ ఎలాగైనా క్వాలిటీ ఉండదు. సో బయట రెస్టారెంట్స్ నుంచి తెచ్చుకోవడం బెటర్. ఫుడ్ వరకు వచ్చేసి లేదా చేయించుకోవడం బెటర్ అనమాట. మీరు రైస్ కానీ చికెన్ కానీ. సో మీకు ఆల్రెడీ నిన్న చెప్పినట్టుగా చికెన్ చేయడానికి 500 రూపాయలు తీసుకుంటారు వాళ్ళదే చికెన్ కూడా. అదే మీరు కనుక చికెన్ తీసుకొస్తే 200 రూపాయలు తీసుకుంటారు చేయడానికి. సో గండికోట అంటే మెయిన్ బ్యూటీ ఇదేనమాట. సో ఇక్కడ నుంచి చూస్తున్నారా, ఈ వ్యూని అంతా ఎంజాయ్ చేయడానికి అయితే చాలా మంది వస్తారు. మనకి ఇక్కడ కొన్ని మూవీస్ లైక్ మర్యాద రామన్న అండ్ ఆ కోటలో వచ్చేసి సాహసం మూవీ ఇట్లాంటివన్నీ షూట్ చేసింది ఈ ఏరియాలోనే అనమాట. సో ఫైనల్లీ మనం టీ సెక్షన్ అయితే కంప్లీట్ చేసేసి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం గండికోటని అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. టైం వచ్చేసి మార్నింగ్ 8 o'clock అయితే అవుతుంది. సో యాక్టివిటీస్ అన్నీ మార్నింగ్ 8 నుంచే మనకి స్టార్ట్ అవుతాయి. బోటింగ్ అయితే ఏమి, జిప్ లైన్ అయితే ఏమి అన్నీ. సో చూద్దాం, ఒకసారి వెళ్ళి కనుక్కుందాము ఎంత పడుతుంది, ఏంది, స్టార్ట్ అయ్యాయా లేదా అన్న విషయాలు అయితే.
అండ్ కోటకు కూడా వెళ్దాం. అయితే మెయిన్ రోడ్కి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు గండికోటను అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇదేనమాట మెయిన్ ఎంట్రన్స్. అయితే ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా రికగ్నైజ్ అయితే అవ్వబడింది. సో చాలా దూరం లోపలికి అయితే నడుచుకెళ్ళాలి. ఇల్లులు కూడా ఉంటాయి అన్నమాట, చూపిస్తాం మీకు మొత్తం. మనం గండికోట లోపలికి వచ్చిన తర్వాత చూసుకోవాల్సిన ప్లేసెస్ వచ్చేసి జైలు, మాధవరాయ టెంపుల్, జమా మసీదు, చార్మినార్, గ్రానరీ, రంగనాయకులు టెంపుల్ అనమాట. ఇవన్నమాట మనం కవర్ చేయాల్సిన ప్లేసెస్ వచ్చేసి. సో ఇదే అనమాట అప్పట్లో జైలు. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు జైలు అయితే అలో చేసి ఉండేవాళ్ళు కాదు. అప్పట్లో జైలు ఎంట్రన్స్. సో చిన్న జైలు అనమాట ఇది వచ్చేసి. సో లోపల పక్క ఈ విధంగా ఉంది. గబ్బు గబ్బు వాసన వస్తుంది నిజం చెప్పాలంటే. సో కింద దిగడానికి దారి ఉంది కానీ కోడులు పెంచుతున్నట్టున్నారు, లోపల వాసన వస్తుంది హెవీగా. సో ఇది వచ్చేసి గండికోట ఊరు. సో చిన్న చిన్న ఇల్లు, నాకు తెలిసి ఒక 100 మంది కూడా ఉండరు అనమాట ఈ ఊర్లో. ఒక 20-30 ఇల్లులు ఉంటాయి అంతే, ఎక్కువ ఉండవు. అంటే ఊర్లోనే మనకి ఈ ప్లేసెస్ అన్నీ ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. సో మనం చూడాల్సిన ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం గండికోటలో. ఇదే మాధవరాయ టెంపుల్ అనమాట. లోపలికి అయితే వెళ్దాము. సో టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనకి పొలిమేర సినిమా ఇక్కడే షూట్ చేశారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుంది ఏంది అని అనేది. సో గండికోట మొత్తం కవర్ చేయడానికి ఒక 4 to 5 ప్లేసెస్ అయితే ఉన్నాయి కదా. ప్లేసెస్ అన్ని నియర్ బై ఉంటాయి. అదిగోండి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అన్నీ పక్కనే ఉంటాయి. ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి ఒక పూట అయితే సరిపోతుంది. సో మనకి ఫుడ్ ఆప్షన్స్ కూడా ప్రతి ప్లేస్ దగ్గర ఫుడ్ కూడా ఉంటుంది అనమాట. కావాలంటే ఫుడ్ కూడా కొనుక్కొని తినొచ్చు. పల్లీలు, కీరాలు ఇట్లాంటివన్నీ అమ్ముతున్నారు. సో ఇదే మన టెంపుల్ అయితే. సేమ్ ఇందాక రంగనాయకుల స్వామి టెంపుల్ ఎలా ఉందో ఇది కూడా అదే ఆర్కిటెక్చరు, అదే విధంగా ఉంది చూడ్డానికైతే. లోపలికి అయితే వెళ్దాం. దీంట్లో కూడా మనకి ఎటువంటి విగ్రహం అయితే ఉండదు. ఫస్ట్లో ఉండే తర్వాత అయితే తీసేశారు. మన ఎవరిది కాదు దీనిది రిచ్ లైఫ్ అంటే. 1239లో చాళుక్యులు వాళ్ళ రాజ్యానికి గండికోటని సెంటర్ పాయింట్గా పెట్టుకొని పాలిచ్చేవాళ్ళు అనమాట. సో రాజ్యుల పరిపాలనలో ఉండేది కాబట్టి ఈ కోటను అయితే నిర్మించుకున్నారు. ఈ ఏరియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక పక్క అంతా పెన్నా నది అయితే ఉంటుంది. అది కూడా 2 భారీ కొండల మధ్యలో ట్రావెల్ చేస్తుంది అన్నది. సో అటు నుంచి ఇటు ఎవరు రాలేరు. అండ్ ఉన్న ఒకే ఒక్క మార్గం ఇటు సైడ్ వచ్చేసి ఒక కోట నిర్మాణం అయితే చేసేసారు కాబట్టి పెద్ద పెద్ద గోడలతో. సో అప్పట్లో ఎనిమిస్ ఎవరు అంత ఈజీగా దీని లోపలికి అయితే ఎంటర్ అయ్యే వాళ్ళు కాదనమాట. సో అందుకని ఈ ప్లేస్లో మనకి 1239లో చాళుక్యులు ఈ కోటనైతే నిర్మించారు. దాని తర్వాత వేరియస్ డైనస్టీస్ అయితే ఈ ఏరియానంతా పరిపాలించాయి. మరో ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట. దీని పేరే జుమా మసీద్. లోపలికి అయితే వెళ్దాం. ప్లేస్ అంతా ఫొటోస్ దిగడానికి బాగుంటుంది, మంచిగా దిగొచ్చు. సో లోపలికి వెళ్ళిపోతే మనకు ఒక మినీ చార్మినార్ అయితే ఉంటుంది. హైదరాబాద్లోనే కాదు, ఇక్కడ చూసుకోవచ్చు గండికోటలో కూడా ఒక చార్మినార్ అయితే ఉంది. ఇది వచ్చేసి గండికోట చార్మినార్. మంచి ఫీల్ అయితే ఉంటుంది అనమాట. మొత్తం ఆర్కిటెక్చర్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో మనకి ఇప్పుడు ఈ ప్లేసెస్లో అంతా నిర్మానుష్యం అనమాట, ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఈ జుమా మసీద్ పక్కనే మనకి గ్రానరీ అయితే ఉంటుంది, అంటే ధాన్యాగారము. సో అప్పట్లో రాజులు దీంట్లోనే ధాన్యాలు అయితే స్టోర్ చేసేవాళ్ళు అనమాట. సో ఎటువంటి యుద్ధాలు వచ్చినా బయట నుంచి మనకి సప్లైస్ ఆగిపోయినా సరే ఇక్కడ స్టోర్ చేసుకున్న ఫుడ్తో ఇక్కడ రాజ్యాన్ని అంతా పరిపాలించవచ్చు. బట్ ఇప్పుడైతే డోర్స్ క్లోజ్ చేస్తుంది. లాస్ట్ టైం అయితే ఎలో చేశారు. సో తర్వాత ప్లేస్ అయిన రంగనాయకుల స్వామి టెంపుల్, దీన్ని అయితే కవర్ చేసేద్దాం ఫాస్ట్గా. సో మనకి సాహసం మూవీలో పాకిస్తాన్లో ఒక టెంపుల్ని చూపిస్తారు, పాకిస్తాన్లో ఉన్నట్టుగా. అది పాకిస్తాన్లో ఉన్న టెంపుల్ కాదు, ఇదేనమాట ఆ టెంపుల్ వచ్చేసి. సో ఆర్కిటెక్చర్ అయితే చూస్తున్నారా, మొత్తం బండరాల్ని ఒకదాని మీద ఒకటి నిలబెట్టారు. మధ్యలో సిమెంట్ కూడా ఏం లేదు, చూడొచ్చు. మొత్తం ఒకదాని మీద ఒకటి నిలబెట్టారు అనమాట. సో ఇది ఆర్కిటెక్చర్ అయితే. ప్రజెంట్
టెంపుల్ లోపల ఎటువంటి విగ్రహం అయితే లేదు, తీసేశారు. ఇది ఓన్లీ ఖాళీ ప్లెయిన్ టెంపుల్. లోపల దాకా వెళ్ళొచ్చు అనమాట. సో లోపల పక్క చూడండి. సో నెక్స్ట్ మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి జార్జ్ వ్యాలీ వ్యూ పాయింట్. గండికోట వ్యాలీ వ్యూ పాయింట్ అని కూడా అంటారు. ఆ పైన కొండెక్కి టాప్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. మొత్తం కోట వ్యూ అంతా కనిపిస్తుంది మనకి, వ్యాలీ వ్యూ అంతా కనిపిస్తుంది. సో ఇదేనమాట వ్యూ పాయింట్ అయితే, గండికోట వ్యాలీ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ అడుగు పెట్టాలంటే భయం వేస్తుంది. మొత్తం లోయ చూడండి, ఇది ఒక్కటి వదిలేస్తే మొత్తం లోయేనమాట. అండ్ వ్యూ పాయింట్ ఇదంతా కొంచెం డేంజర్ ఏరియా. మనకి స్టార్టింగ్లో వార్నింగ్ బోర్డు కూడా ఉంటుంది. మీరైతే కొంచెం జాగ్రత్తగా చూసుకొని రండి. పైకి అయితే ఎక్కుదాం, కొంచెం పైకి అయితే వెళ్దాం. సో ఇదిగోండి, టాప్కి వస్తే ఇది వ్యూ అయితే అదిరిపోయింది కదా. ఖచ్చితంగా ఈ వ్యూ పాయింట్కి రమ్మని అయితే నేను సజెస్ట్ చేస్తాను. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇదిగోండి మీకు అక్కడ చిన్న చిన్న బోట్లు ఇది కనిపిస్తున్నాయి కదా, అదేనమాట గండికోటలో బోటింగ్ అయితే. దానికి కూడా వెళ్దాం మనం, బోటింగ్ కూడా చేద్దాము. అక్కడ ఒక దగ్గర కిందకి దిగేదానికి ఉంటుంది. అట్లా కింద దిగితే మనకి బోటింగ్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. మనల్ని ఈడ కూడా వదల పేర్లు రాశారు చూడండి. సో మనం కవర్ చేయాల్సిన టాప్ ప్లేసెస్ అయితే గండికోటలో ఇవేనమాట. దీని తర్వాత యాక్టివిటీస్ ఏమేమి కవర్ చేయాలి అంటే జిప్ లైన్, బోటింగ్. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాము. సో మనం గండికోట క్యాంపింగ్ సైట్కి వచ్చాము అంటే అక్కడ మీకు చిన్న అక్షరాలతో రాసుంటుంది అనమాట, వే టు బోటింగ్ అని. సో కొంచెం కొండ అయితే కిందకి దిగాలి. ఇదిగోండి ఈ విధంగా కిందకి దిగుతూ ఇలా కిందకి వెళ్ళిపోవాలన్నమాట. నది దగ్గరికి వెళ్తే మనకి బోటింగ్ అయితే ఉంటుంది. ఈ బోటింగ్కి వెళ్ళే దారి చూడండి ఏ విధంగా ఉందో. కొంచెం తలకాయ నొప్పే, దిగాలి, ఎక్కాల్సి వస్తుంది అనమాట. కొంచెం అడ్వెంచర్ చేయాలి బోటింగ్కి వెళ్ళాలి అంటే. జిప్ లైన్కి కొంచెం ఈజీ రూటు, అది నెక్స్ట్ చూపిస్తా బోటింగ్ అయిపోయిన తర్వాత. సో ఫైనల్లీ మనము ఆల్మోస్ట్ ఆ కొండ పైన నుంచి కింద వరకు 1 కిలోమీటర్ పైన దిగాలి. 20 మినిట్స్ అవుతుంది అనమాట దిగడానికి. కొంచెం రిస్కీయే దిగడం అయితే, బట్ మరీ అంత కష్టమైతే కాదు. సో పెన్నా నది ఒడ్డుకైతే వచ్చేసాం, చూస్తున్నారా ఇదంతా పెన్నా రివరు. సో ఇక్కడ నుంచి మనకి బోటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ బోట్ ఒక రౌండ్కి వెళ్ళింది, అది వస్తే మనమైతే స్టార్ట్ చేస్తామన్నమాట మన బోటింగ్ అయితే. పర్ పర్సన్కి 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఒక 15 మినిట్స్ బోట్ రైడ్ అనమాట. అన్న ఎప్పుడు ఇంతే ఉంటాయి వాటర్ లెవెల్? వైట్ మార్క్ అక్కడ అక్కడ దాకా వస్తాయి. ఎర్లీ మార్నింగ్ మాత్రం స్పారోస్ ఉంటాయి. ఓకే, స్పారో నెస్ట్. ఎర్లీ మార్నింగ్స్ అయితే అక్కడ స్పారోస్ ఉంటాయి. నార్మల్గా మనకి ఫుల్ వాటర్ వస్తే ఆ వైట్ గీత ఉంది కదా అక్కడ వరకు వస్తాయి. ఇప్పుడు కింద లోతు ఎంత ఉండొచ్చు అన్న? 30 ఫీట్ ఉంటుంది. అందుకే సేఫ్టీ కోసం మనకి లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. సో ఇదిగోండి ఆ పైన నుంచి కింద వరకు ఇక్కడ చూడొచ్చు. ఇదంతా రావాలి నడుచుకుంటా, దారి మొత్తం రావాలి నడుచుకుంటా.
సో ఫైనల్లీ మన బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ అయితే స్టార్ట్ అవుతున్నాము. సో కొంతమంది నదిలో మునగడానికి అయితే ట్రై చేస్తున్నారు. అలా అయితే చేయకండి, ఎందుకంటే లోపల ఏమున్నాయి, క్రొకోడైల్స్ ఉన్నాయి అంట. నాకు తెలియదు, నేను ఒక అడుగు లోతుకి వెళ్ళి ఇందాక చెప్పులు అయితే వాష్ చేసుకున్నా, చెప్పులకి మట్టి పట్టిందనని. బట్ లోపలికి అయితే వెళ్ళకూడదు, డేంజర్. లోపలైతే క్రొకోడైల్స్ ఉన్నాయని చెప్పారు. బోర్డులు కూడా ఏం లేవు, మీరే గమనించుకొని జాగ్రత్తగా ఉండండి. అటు ఇటు అయిందంటే బిస్కెట్ అయిపోతాం. సో మన బ్రో అయితే పైన మన వ్యాన్ని చూసి కింద దాకా వచ్చాడు అనమాట. కరెక్ట్గా గెస్ చేసావు ఏడే ఉంటామని. నైట్ అంతా ఆడే క్యాంపింగ్ చేసాం బ్రో. అక్కడే క్యాంపింగ్ చేసాం. ఏం పేరు? గౌతమ్. ఏ ఊరు? జమ్మల్మడి. నీ పేరు బ్రో? ధనుష్. జమ్మల్మడిగానా? అన్న తమ్ముళ్ళు ఫ్రెండ్స్ ఇద్దరు ఒకేలా ఉన్నారు చూడడానికి. దా ఎక్కుదాం పైకి. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పైకి ఎక్కాలి. దిగేది 20 నిమిషాలు దిగొచ్చు. ఎక్కడ మాత్రం ఈజీగా అరగంట పట్టుద్ది నాకు తెలిసి. బయటికి వెళ్ళేదాకుంటు. సో ఫైనల్లీ మేము గండికోట నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. బోటింగ్ అయిపోయిన తర్వాత పైకి వచ్చేసి జిప్ లైన్ దగ్గరికి అయితే వెళ్ళాం. జిప్ లైన్ దగ్గరికి వెళ్తే అక్కడ మధ్యాహ్నం లంచ్ టైం కదా, అన్న వాళ్ళు లంచ్కి వెళ్ళి ఉన్నారు. ఇప్పుడే వెళ్ళారు, 40-45 మినిట్స్ అయిద్దని అన్నారు. ఇంకా ఎండకి అంతసేపు వెయిట్ చేయలేక మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకోటి జిప్ లైన్ కాస్ట్ వచ్చేసి 600 రూపీస్ పర్ హెడ్ అనమాట. ఓకే, కానీ కొంచెం ఎక్కువ అని అనిపించింది నాకైతే. జిప్ లైన్ లెంత్ కూడా పర్లేదు అనమాట, కానీ కేరళలో జిప్ లైన్కి 200-300 తీసుకుంటారు మ్యాక్స్ అంతేను. ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు 600 అయితే ఉంది. సో ఇంకా అందుకే ఇంట్రెస్ట్ పోయి మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అనమాట. మొత్తం ఇప్పుడు 200 కిలోమీటర్స్ జర్నీ చేసుకుని ఫైనల్లీ మనం కావలికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇది ఓవరాల్గా మీరు గండికోటలో కవర్ చేయాల్సిన ప్లేసెస్ అయితే 1 హోల్ డే అయితే పట్టుద్ది. ఓన్లీ మీకు బోటింగ్కే దాదాపు 2 అవర్స్ టైం అయితే ఎగిరిపోద్ది, గుర్తుపెట్టుకోండి. జిప్ లైన్కి ఒక 1 అవర్ అండ్ మిగతా ప్లేసెస్ అన్నీ ఒక 2-3 అవర్స్లో అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మొత్తం ఓవరాల్గా ఒక 1 డే అయితే మీరు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది గండికోట.